ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను వీక్షించడానికి ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ దినము యోహాను సువార్త 7వ అధ్యాయము 25వ వచనం నుండి 36వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. యెరూషలేము వారిలో కొందరు, వారు చంపబెదుకువాడు ఈయనే గదా, ఇదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుచున్నాను, ఈయనను ఏమనరు, ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకొని నెడలా ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవ్వడునూ ఎరుగడని చెప్పుకుని కాగా యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడినో ఎరుగుదురు. నా అంతట నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి, కానీ ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవ్వడునూ ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సణుగుకునుట పరిచయులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిచయులను ఆయనను పట్టుకొనుటకు పండ్రోతులను పంపిరి. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెదుకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనేను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశములలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెదుకుదురు గాని కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటి అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములో దేవాలయంలో బోధించినప్పుడు అనేక మందిలో ఒక చైతన్యము కలిగింది. మీరు నన్ను చంపజూస్తున్నారు అని చెప్పినప్పుడు చాలామంది అక్కడ ఉండి ఏమన్నారంటే, ఒకవేళ గనక ఆయనను చంపడానికి వెతుకుతున్నవాడు ఆ యేసు లేక బోధకుడు మెస్సయ్య అని చెప్పుకుంటున్నాడు కనుక చంపుదామంటే ఆయన ఇక్కడే కదా నిలబడి బోధిస్తున్నాడు, ఈయన ఇక్కడే కదా మన ఎదుట నిలవబడి ఉన్నాడు, బహిరంగంగా మాట్లాడుచున్నాను, ఆయనను ఏమనరు? ఈయన క్రీస్తని అధికారులు నిజంగా తెలుసుకుని ఉందురా? ఈయన యేసుక్రీస్తు అని అందరూ ఒప్పుకుంటున్నారా అని వారిలో వారు అనేక మంది గుసగుసలాడుతూ సణుగుకోవడం ప్రారంభము చేశారు. ఇక్కడ ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవ్వడునూ ఎరుగడని చెప్పుకొనిరి. వారిలో ఉన్న పెద్ద సందేహం ఏమిటంటే, ఈయన అయితే నజరీయుడైన యేసు అని నజరేతు నుంచి వచ్చాడని మనకు తెలుసు, కానీ క్రీస్తు వచ్చినప్పుడు అలా తెలియదు కదా. వారి ఉద్దేశం ఏంటంటే, ప్రవక్తలు ఎక్కడో ఒక దగ్గర నుంచి వస్తారు, వారు అనేక మందికి గద్దించి వెళ్ళిపోతారు. యేసు ప్రభు వారు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలుసు, మరి క్రీస్తు వచ్చినప్పుడు అసలు ఎవరికి కూడా తెలియదు కదా ఆయన ఎక్కడి నుంచి వస్తాడు అని వారిలో వారు తర్కించుకుంటున్నారు. కాగా యేసు దేవాలయంలో బోధించును, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడునో ఎరుగుదురు.
నా అంతటి నేను రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. వాస్తవానికి ఉన్న ఫ్యాక్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. వారైతే ఏదో వడ్లగాని కుమారుడు, నజరేయుడులో పుట్టినవాడు అని వారు చాలా స్వల్పంగా ఆలోచిస్తున్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, అసలు నేను బోధించుచున్నప్పుడు నేను ఎవరో మీకు తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో అది మీకు తెలుసు. కాకపోతే నా అంతటి నేను రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నన్ను పంపించిన వాని గురించి మీకు తెలిస్తే నేను సత్యవంతుని దేవుని దగ్గర నుంచి వచ్చానని మీరు గ్రహించి ఉందరు, కానీ మీరు ఆ విషయాన్ని తెలుసుకొనలేకపోతున్నారు అని చెప్పి ఆయన వారికి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసయ్య యొక్క ఆ యొక్క సత్ప్రవర్తన, యేసుప్రభు యొక్క తన యొక్క సమస్తమైనటువంటి రాకడ గురించి ప్రజలు గ్రహించలేకపోతున్నారు. అందుకు వారు ఆయనను పట్టుకునే యత్నము చేసిరి, కానీ ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఎవ్వడును ఆయనను పట్టుకొనలేదు. యేసును ఎలా అయినా పట్టేద్దాం, చంపేద్దామని వారు ఇంకా ఆవేశపరులై ఆయనకు పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ సమయం ఇంకా రాలేదు. అంటే తను 3.5 సంవత్సరాలు ఈ భూలోకం ఉండడానికి తన్నిన దేవుడు పంపించిన కాల పరిమితి అది. యవ్వన కాలములో ఆయన లేవియ కాండంలో ఏడాది గొర్రెపిల్ల వధించబడాలి అంటే ఒక యవ్వన కాలానికి వచ్చినటువంటి గొర్రె పాప పరిహార్థమై బలి అవ్వాలి. యేసు ప్రభు సర్వ మానవ జాతి యొక్క పాప పరిహార్థమై తన యవ్వన కాలాన్ని, తన యవ్వన రక్తాన్ని చెందించాలి. అందుకే తన సమయం ఇంకా రాలేదు కాబట్టి వారు పట్టుకొని చంపాలనుకున్న ఆ బలి అవ్వడానికి సమయం ఇంకా ఉంది కనుక జనసమూహంలో అనేకులు ఆయన్ని యందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకుంటున్నారు. అద్భుతమైన మాటలు కదా. కొంతమంది చంపేద్దామంటే, కొంతమంది తన యందు విశ్వాసం ఉంచి అవును ఒకవేళ క్రీస్తు వస్తే, క్రీస్తు అనగా అభిషిక్తుడు వస్తే ఆయన ఇంత చక్కని మాటలు బోధించవచ్చు, కానీ ఈయన చేసినటువంటి కార్యాలు ఆయన చెయ్యునా? వాస్తవంగా వారికి తెలియదు ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని. పుట్టుకలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడని అద్భుతంగా పరలోకపు దూత సమూహాలు వచ్చి గొల్లల దగ్గర పాడాడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. కానీ ఈ లోకానికి అర్థం కాదు. దేవుని దైవత్వం గురించి బోధించిన, దేవుని దైవత్వం గురించి అనేకసార్లు దేవదూతలు కానీ దేవుడి కానీ సాక్ష్యం ఇచ్చిన జనులకు బుద్ధి తెలివి లేదు కనుక వారు గ్రహించలేకపోతున్నారు. అందుకే జనసమూహం ఆయనను గూర్చి ఇలాగూ సనుగుకునుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయనను పట్టుకుంటకు బండ్రుతులను పంపారు. ఇక ప్రధాన యాజకులకి ఒకటే ఆలోచన వచ్చింది, జనులు కనుక ఇలా చెప్పుకుంటూ ఆయన క్రీస్తు, ఆయన ప్రభు అనుకుంటే మన యొక్క భక్తి, మనకున్న మందిరము, మనకున్న పూజ, మనకున్న సమస్తము ఇక వేస్ట్ అయిపోతుంది కనుక ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన క్రీస్తు అని ప్రజల్లో ఆ నమ్మకము పెరగకున్నట్లు ఆయనని మనము చంపేస్తే పోలా అని చెప్పి వారు హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారు. హతమార్చడానికి వారు బండ్రోతులను పంపిస్తున్నారు. అయితే యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళదును. యేసు చాలా క్లియర్గా చెప్పారు, ఇంకా కొంచెం కాలమే మీతో నేను మాట్లాడతాను, తర్వాత నా సమయం పూర్తి అవుతున్నప్పుడు నన్ను పంపిన తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోబోతున్నాను అని ఆయన స్పష్టంగా ఆ మాటను తెలియచేశారు. అయితే మీరు నన్ను వెదుకుదురు కానీ నన్ను కనుగొనరు, నేను ఎక్కడుందనో అక్కడికి మీరు రాలేరని. వాస్తవం. యేసు ప్రభువారు ఉండేది దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో. మామూలు మనుషులు చనిపోతే దైవరాజ్యానికి వెళ్ళిపోతున్నారని లోకంలో ఒక
నియమం ఉంటుంది, పద్ధతి, మాటలు పలుకుతారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎటువంటి పాపరోత జీవితము కలిగి ఉంటే వెళ్ళలేరు. పరిశుద్ధులై ఉండాలి. అది యేసు ప్రభు మానవ జాతి కొరకు తన రక్తాన్ని చిందించి తన రక్తం ద్వారా అందరినీ పవిత్రపరిచి తనే మార్గము, సత్యము, జీవమై పరలోక రాజ్యానికి వెళ్ళే దారి ఆయన కనుపరచడానికి వస్తే ప్రజలు ఆయనను గుర్తించలేకపోతున్నారు. యేసుప్రభు అంటాడు, అందుకు యూదులందరూ అంటున్నాడు, ఈయనను కనుగొనకున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశములో బోధించునా? అంటే యూదులు గ్రీసు దేశస్థులకి సరైనటువంటి సాంగత్యం లేదు. వారి మధ్య అనేకసార్లు యుద్ధాలు, అనేకమైనటువంటి వర్గభేదాలు ఉండేది. కనుక ఒకవేళ యేసు ప్రభు వారు గ్రీసు దేశస్తులకు అక్కడ బోధించడానికి వెళ్ళిపోతున్నాడేమో, మరి అక్కడికి ఆయన వెళ్ళిపోతే మనం వెళ్ళలేమని ఈ మాట చెప్తున్నాడేమో అని వారు అపార్థం చేసుకుంటున్నారు. అయితే ప్రభు అంటున్నారు, నన్ను వెతుకుదురు కానీ కనుగొనరు, నేనెక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరని. ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఇక్కడ వారు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను వెళ్ళే చోటికి మీరు కనుగొనలేరు, అసలు అక్కడికి మీరు రాలేరు అంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆయన వెళ్ళే స్థలము ఏమిటి? తను ఎక్కడ ఉండబోతున్నాడు? అనేక మార్లు యేసు ప్రభువారు యోహాను సువార్తలోని 3వ అధ్యాయంలో నేను పైనుండి వచ్చిన వాడిని అంటాడు. ఆయన పైనుండి వచ్చినవాడు పైనున్న సంగతులే బోధించును అని. కానీ ప్రజలకు అర్థం కాక, యేసును సరిగా గ్రహించక, యేసును సరిగ్గా వారు తెలుసుకొనక, మానసికంగా వారు అనేక విధాలుగా యేసు ప్రభు గురించి అపార్థం చేసుకుంటూ ఈయన ఎక్కడ ఉండబోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేమంటున్నాడు ఏమిటి అని తమలో తాము అనేక విధాలుగా ప్రశ్నించుకుంటున్నారు. అవును, యేసు ప్రభువారు మనందరికీ మార్గము తెరవడానికి మానవుడిగా ఈ భూలోకానికి వచ్చిన ఏకైక నిజ దేవుడు. ఆయన ఉండేది పరలోక రాజ్యము. తన యందు విశ్వాసముంచిన వాడై నిత్య జీవము గలవాడై పరలోక రాజ్యములో ప్రవేశించును. తన యందు విశ్వాసముంచలేని వాడు, ఆయన మార్గమై ఉన్న యేసు ప్రభువును గ్రహించని వారు తను ఉండే రాజ్యానికి చేరలేడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాశంలో యేసు ప్రభు ఉన్న పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే తన యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి తన మాట చొప్పున జీవించగలిగితేనే తను ఉండే రాజ్యానికి మనము చేరగలము. కనుక రండి, తలలుంచుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుదాం. మిక్కిలి దయగల తండ్రి, మీకు వందనాలు. అమూల్యమైన మీ మాటల కొరకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు ఉండే స్థలానికి మేము రావాలంటే మీ పైన విశ్వాసం ఉంచాలి. కనుక ఈరోజు మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు అని మిమ్మల్ని మేము నమ్ముతున్నాం. మీ విశ్వాసములో మా జీవితాన్ని నింపి మీరుండే స్థలంలో మీతో మేము ఉండే భాగ్యము మీరు దయచేస్తున్నకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యము ప్రతి హృదయాంతరంగానికి దీవెనకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.